సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆ పాటకు నృత్యం చేస్తూ జనంలోకి తీసుకువెళ్ళాలని నేను అభిప్రాయపడ్డాను. ఒక 2 నెలల నుంచి దీన్ని ప్రిపేర్ చేశాము. ఆ పాటను ఇప్పుడు ప్రదర్శించాము. ఇది పొలిటికల్ సెటైరిక్ సాంగ్, క్రిటిసిజం. దీనిలో హద్దులు మీరిన క్రిటిసిజం ఏమి లేదు. క్రిటిసిజం ఉందో లేదో తెలుగు ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను చెప్పేవన్నీ పచ్చి వాస్తవాలు, దానిలో ఇమిడ్చినవి. ఆ వాస్తవాలను ప్రజలు ఇవ్వాలి, కాకపోతే రేపు గ్రహిస్తారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తారు. గత 5 ఏళ్ళు సత్యనపల్లిలో చేసుకున్నారు సంక్రాంతి సంబరాలు, ఈసారి గుంటూరులో చేశారు. అంటే సత్యనపల్లి మిస్ అవుతుంది. సత్యనపల్లిలో మిస్ అయినా నేనే సత్యనపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అక్కడ చేయడం బాగుంది కదా, అందుకని గుంటూరులో చేస్తాను. నేను ఎక్కడుంటే అక్కడ సంక్రాంతి సంబరాలు చేయాలని అనుకున్నాను. ఈసారి గుంటూరులో పోటీ చేస్తాను కాబట్టి ఇక్కడ చేయాలి. దిస్ ఈజ్ మై కాన్స్టిట్యున్సీ అట్ ప్రజెంట్. జీవోలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి జీవోలను మేమందరం వాటిని అప్పిరెడ్డి గారు, నేను, వేణుగోపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, నిమ్మకాయల రాజనాథ్ గారు అందరం కలిసి ఈ భోగి మంటల్లో దహనం చేశాం. అంటే సంక్రాంతి అనగానే ముఖ్యంగా కూడా అంబటి రాంబాబు గారు గుర్తొస్తూ ఉంటారు. ప్రధానంగా దేనికి అంటే ప్రధానంగా నేను గుర్తు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. నేను సంక్రాంతికి డ్యాన్స్ వేస్తే నేను సంబరాలు రాంబాబు అన్నాడు. దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేలి చేయడానికి ప్రయత్నం చేశాడు. మొన్నేమో ఆయనే డ్యాన్స్ చేశాడు. నా స్టెప్పులు లేకుండా నాకు తెలియదు. ఆయన స్టెప్పులు నేను నేర్పాలా? ఈజ్ ఏ సినిమా యాక్టర్, ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. ఆయన పొలిటీషియన్, ఆయన సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ చేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది. సంబరాల రాంబాబుకు కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది. నేను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే, అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాణించాను. ఆయన చెప్పమనని చెప్పలేదు. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ అన్ యాక్టర్. ఇప్పటికీ యాక్టరే, ఎప్పటికీ పొలిటీషియన్ కాలేడు అతను. ఆయనకి ఆ స్వభావం లేదు. అది నా అభిప్రాయం. ఇప్పుడే కాదు, ఎప్పుడు నా అభిప్రాయం. అది సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రజలకు ఏం చెప్పాను ఇందాక. ఈ కూటమిని కోల్చున్న ఇప్పుడు వస్తే తొందరలో కూటమిని కోల్చడం తప్ప సంక్రాంతి చూడండి సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వెలుగు వచ్చింది కానీ కూటమి వల్ల సరైన పథకాలు రాక, ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకి డబ్బులు ఇచ్చేవి, వాటితో పండగలాగా చేసుకున్నారు. వారి సంక్రాంతికి కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దురదృష్టకరం. కనీసం ప్రజలు పండగ చేసుకోవడానికి డబ్బులు లేవు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటకు దేనికి గిట్టుబాటు ధర లేదు. దేనికి ఒక్కదానికి చెప్పండి, తలంచుతాను నేను. ఒక్కదానికి దేనికి గిట్టుబాటు ధర లేదు. రైతులు నష్టపోతున్నారు, మిల్లర్లు బాగుపడుతున్నారు, దళారులు బాగుపడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ముందుకు రాదు. ధాన్యం కొనుగోళ్ళు కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ, పెసలు కానీ, మినువులు కానీ, మిర్చి కానీ ఏది లేదు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. దానికి కూటమి అసమర్థ పరిపాలన తప్ప మరొకటి కాదు. ఏం అభివృద్ధి చేస్తుంది చెప్పమన్నారు? రోడ్లు, గుంటలు. అమరావతి అభివృద్ధి ఏది? అమరావతి 1,00,000 ఎకరాలు తీసుకున్నారు. అభివృద్ధి? అప్పు చేసి అభివృద్ధి? ఎన్ని లక్షల కోట్లు చేశారండి? 3 లక్షల కోట్లు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారండి? 90% 18 నెలల్లో చేశారు. అప్పు అయితేనో ఇది శ్రీలంక అయిపోద్ది అన్నారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో చేసిన అప్పు కేవలం వీళ్ళు 18 మాసాలు చేశారు. ఏమిటి దుర్మార్గం? అప్పుడేమో శ్రీలంక, ఇప్పుడేమో సింగపూరా? ఎవరు చెప్తాడు? అన్ని మాయమాటలు చెప్పి మీడియా అడ్డం పెట్టుకొని మాయమాటలు చెప్పి మా మీద రాతలు రాంచి ప్రజలు నమ్మించాలని చూస్తున్నారు. ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు.